హాయ్ ఎవ్రీవన్. నా పేరు చందు. వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఇవాళ చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటింగ్ అంటే ఏమీ లేదు. కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్స్ ఆర్ కంప్యూటర్స్. ఓకే. కంప్యూటర్స్ ప్రొవైడ్ చేయడాన్ని కంప్యూటింగ్ అంటారు. ఓకే. అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్లౌడ్ ఏంటంటే అజూర్ కాబట్టి అజూర్ వాళ్ళు సర్వర్స్‌ని వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ప్రొవైడ్ చేయడం లేకపోతే యూజర్స్ ప్రొవైడ్ చేయడాన్నే అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు గైస్. సింపుల్. ఓకే. దట్స్ ద అబ్రివియేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లౌడ్ కంప్యూటింగ్ తెలుసుకునే ముందు హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ 1960s. ఓకే. 1960స్‌లో ఎట్లా ఉండేదంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫిజికల్ సర్వర్స్ అన్నమాట. ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటంటే మీకు స్క్రీన్‌లో చూస్తున్నట్టు సీపీయూ, ఆపరేటింగ్ సిస్టమ్ దాని మీద యాప్స్ అనేది ఇన్‌స్టాల్ చేసేవారు. సీపీయూ అంటే ఈవెన్ మన ఎవరైతే 90స్ వాళ్ళ కిడ్స్ ఉన్నారో వాళ్ళు యూ నో వర్క్ చేసే కంప్యూటర్స్ కూడా ఇట్లాగే ఉండేది. సీపీయూ అనేవారు. ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఆల్ ద ప్రాసెసింగ్ అయ్యి దీంట్లో ఉంటాయంటారు. దానిపైన ల్యాప్‌టాప్ ఉంటదంటారు. అంటే డెస్క్‌టాప్ అనేసి చెప్పేవారనమాట. ఓకే. సో, సీపీయూ ఈస్ నథింగ్ బట్ ఆల్ ద కోర్ కాంపోనెంట్స్. ఓకే. సీపీయూ ఉంటుంది. దాంట్లో ర్యామ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టు మీకు ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ. ఈవెన్ డిస్క్ కూడా ఈ ఫిజికల్ హార్డ్‌వేర్ అనేది సీపీయూలోనే పెడుతూ ఉంటారనమాట. దిస్ ఈస్ ఎ ఎర్లీ 1960s. ఓకే. దాని మీద ఏంటుంటుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తారు. 1960s ఆ టైంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఎనీథింగ్ లైక్ విండోస్ ఉండొచ్చు. ఈవెన్ లైనక్స్ కూడా ఉండొచ్చు. ఎనీ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి దాని మీద వాళ్ళ యాప్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకునేవారు. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వర్క్ ఈ విధంగా ఉండేది బిఫోర్ 1960s. అది పిక్చరికల్‌గా చూడాలి అంటే దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇక్కడ చూస్తే మీకు ఒక ఫిజికల్ సర్వర్ అన్నాను. ఒక బాక్స్ ఇచ్చాను. దాని కేపబిలిటీస్ ఫిజికల్ కేపబిలిటీస్ ఎంత అంటే 500 జీబీ మెమరీ, 500 సీపీయూ ర్యామ్, 10 టీబీ హార్డ్ డిస్క్ అని చెప్పాను. అంటే వెరీ బిగ్ సర్వర్ అన్నమాట. ఈ బిగ్ సర్వర్‌లో ఏముంటుంది? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వెరీ సింపుల్. డెవలప్‌మెంట్ టీము వాళ్ళ కోడ్ రాసుకుంటూ ఉంటారు. డెవ్ కోడ్, ప్రొడక్షన్ కోడ్ అంటారు. వాళ్ళ ఫైనల్ గోల్ ఏంటంటే ఇది. డెవలప్‌మెంట్ అప్లికేషన్ ఎట్లా రావాలంటే యూఆర్ఎల్ https://dev.abcd.com. ఓకే. abcd.com అగైన్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకే. డోంట్ టేక్ ఇట్ సీరియస్. సెకండ్ థింగ్ ఈస్ https://abcd.com అనేది ప్రొడక్షన్ కింద రావాలంటారు. ఓకే. వాళ్ళ కోడ్ అనేది ఎవరు రాస్తారంటే డెవలపర్లు రాస్తారు. వాళ్ళు రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫిజికల్ సర్వర్‌లో ఆళ్ళు డిప్లాయ్ చేస్తారనమాట. సింపుల్. డిప్లాయ్ చేసిన వెంటనే ఏమొస్తుందంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ చేంజెస్ ఉంటాయి. డీఎన్ఎస్ చేంజ్ అది ఇది ఉంటుంది. అయన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా డెవలప్‌మెంట్ యాప్ అనేది ఏదైతే ఉందో దాంట్లో https://dev.abcd.com అన్నారో ప్రొడక్షన్‌లో జస్ట్ వితౌట్ డెవ్ వస్తుందన్నమాట. అంతే. దిస్ ఈస్ ద సింపుల్ ఫిజికల్ సర్వర్ కాన్ఫిగరేషన్. నథింగ్ చేంజెస్. వెరీ సింపుల్. సేమ్ లైక్ అవర్ ల్యాప్‌టాప్. ఓకే. ల్యాప్‌టాప్‌లో మనం ఏదైనా టెస్ట్ చేసుకోవాలన్నా ఇట్లాగే చేసుకుంటాం. మీరు కావాలితే నెక్స్ట్ కొన్ని సెషన్స్‌లో చూపిస్తాను. కొన్ని సర్వీసెస్ అజూర్ సర్వీసెస్ చేసినప్పుడు మనం ముందు లోకల్‌గా టెస్ట్ చేయాల్సొస్తది. అప్పుడు కూడా మీకు అర్థమైతూ ఉంటుందన్నమాట. ఓకే. దట్స్ అబౌట్ ద ఫిజికల్ సర్వర్. నౌ ఫిజికల్ సర్వర్ ఈస్ సమ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే. ఇఫ్ ఐ గో టు ద స్లైడ్ ఫిజికల్ సర్వర్ హాస్ ఎ ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ అంటే ఏంటి? అంటే అడ్వాంటేజెస్. కాన్స్ అంటే ఏంటంటే డిసడ్వాంటేజెస్. సో, ప్రోస్ ఏంటంటే త్రూఔట్ ద ఇయర్ ఓకే. అంటే ఫిజికల్ సర్వర్ ప్రోస్. త్రూఔట్ ద ఇయర్ ఐటీ టీమ్ హాస్ ఎ యాక్సెస్ టు ద ఫిజికల్ సర్వర్ రిసోర్స్. ఓకే. అంటే ఫిజికల్ సర్వర్‌లో ఐటీ టీమ్‌కి వాళ్ళ సర్వర్ అక్కడ వాళ్ళ కంప్యూటర్‌లోనే వాళ్ళ కంపెనీలో పెట్టుకుంటారు కాబట్టి ఐటీ టీమ్ హాస్ ఎ డైరెక్ట్ ఫిజికల్ యాక్సెస్ టు ద సర్వర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ కంపెనీ తీసుకుంటే గూగుల్ యొక్క ఐటీ టీమ్ వాళ్ళకి ఫిజికల్‌గా ఆ సర్వర్ యాక్సెస్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే. ఇది కొన్ని విషయాల్లో బెనిఫిట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ హై డిమాండ్ మిషన్ క్రిటికల్ ఆపరేషన్స్ ఏదైనా వెరీ బిగ్ ఇష్యూస్ వస్తే ఈజీగా రిజాల్వ్ చేయడానికి ఓకే. ఐటీ కంపెనీకి ఐటీ టీమ్‌కి ఇది ఈజీ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికల్ సర్వర్ కెన్ బి లొకేటెడ్ ఆన్ సైట్. ఓకే. అంటే వాళ్ళ కంపెనీ ఎక్కడైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరులో వాళ్ళ కంపెనీ ఉంటే అదే కంపెనీలో వాళ్ళ ఫిజికల్ కంప్యూటర్స్ అనేది ఉంటాయి. సో, ఉండడం వల్ల క్లోజ్ మానిటరింగ్ ఈస్ పాసిబుల్. ఓకే. క్లోజ్‌గా మానిటర్ చేసుకోగలుగుతాం. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఓకే. కెన్ కస్టమైజ్ ద సర్వర్ బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్ డిమాండ్స్. ఓకే. ఇది ఎట్లా చెప్పాలంటే మన కంప్యూటర్‌లో ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నప్పుడు మన న్యూ హార్డ్ డిస్క్ ఏదైనా పెట్టుకుంటే దాన్ని ఏం చేస్తాం పార్టిషనింగ్ చేస్తాం. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ కూడా అట్లాగే ఉంటాయి కదా!
వాళ్ళ బిగ్ ఏమంటారు డేటా డిస్క్ తెచ్చేసి దాన్ని పార్టిషన్ చేయమని చెప్పాము. పార్టిషన్ చేయమని చెప్పి ఎట్లా చేయొచ్చు? ఓకే. ఫిజికల్‌గా ఉంటే ఈజీ అవుతుంది. ఓకే. సో, అందుకోసం కస్టమైజేషన్ అదొక్కటే కాదు. చాలా అదర్ డిఫరెంట్ కస్టమైజేషన్ ఫిజికల్‌గా ఉంటుంది కాబట్టి ఫిజికల్ సర్వర్‌లో పాసిబుల్. బట్ దీస్ ఆర్ ఆల్ లిటిల్ అడ్వాంటేజెస్ బట్ దిస్ మేక్స్ ఎ మోర్ కాంప్లికేటెడ్ ఆల్సో. ఓకే. దోస్ ఆర్ ఆల్ ద కాన్స్. దోస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్. సో, దేర్ ఆర్ మోర్ డిసడ్వాంటేజెస్ థాన్ అడ్వాంటేజెస్ ఇన్ ఫిజికల్ సర్వర్. అందుకే మనం ఫిజికల్ సర్వర్స్ నుంచి ఆల్రెడీ మూవ్ ఔట్ అయిపోయామన్నమాట. డిసడ్వాంటేజెస్ ఏమొస్తే ఫిజికల్ సర్వర్ హాస్ ఎ రిలేటివ్‌లీ సిగ్నిఫికెంట్ అక్విజిషన్, మెయింటెనెన్స్ అండ్ రీప్లేస్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్. ఓకే. అంటే ఒక ఫిజికల్ సర్వర్ అంటే కంప్యూటర్స్‌ని ఒక కంపెనీలో ఫిజికల్‌గా ప్రెజెంట్ చేయాలి అంటే వాళ్ళు దానికి ఏసీ ప్రొవైడ్ చేయాలి. కంప్లీట్ కంటిన్యూయస్ ఏసీ అంటే కూలింగ్ ఎఫెక్ట్ ప్రొవైడ్ చేయాలి. కంటిన్యూయస్ నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేయాలి. కంటిన్యూయస్ పవర్ సప్లై. సో, దిస్ మేక్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ 1960కి మనం కంపేర్ చేసుకుంటే గనక ఇది వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆ టైంలో పవర్ షార్టేజ్ గాని, అప్పుడున్న సిట్యుయేషన్స్ గాని, అప్పుడున్న నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్ గాని అంత పవర్‌ఫుల్‌గా లేదనమాట. అందుకే ఫిజికల్ సర్వర్స్‌కొచ్చేసరికి ద మెయింటెనెన్స్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే. నౌ ద సెకండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఫస్ట్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్. Second disadvantage, the internal IT team has responsible for continuous server setup, configuration and maintenance. దీని మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్ ఐటీ టీమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ అనుకుంటే ఎక్స్ కంపెనీలో ఇంటర్నల్‌గా కొన్ని ఐటీ టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు. అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఐటీ టీమ్ వాళ్ళ మీద కంపెనీ కంప్లీట్‌గా డిపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళే రెస్పాన్సిబుల్ ఫర్ కంటిన్యూయస్ సర్వర్ సెటప్. అంటే కాన్ఫిగరేషన్స్, సర్వర్ సెటప్ అన్ని మెయింటెనెన్స్ అన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాల్సొస్తది. ఓకే. వాళ్ళకి అడిషనల్ హెల్ప్ ఏమి దొరకదు. ప్రస్తుతానికొచ్చిన మోడర్న్ సాఫ్ట్‌వేర్ అయితే వి కెన్ గెట్ ఎ డిఫరెంట్ హెల్ప్ కదా! ఆ టైంలో ఆ హెల్ప్ ఏమి ఉండదు. ఇంకోటేంటంటే 1960స్‌లో గూగుల్ కూడా అంత పాపులర్ కాదు. ఓకే. సో, ఇమాజిన్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్ దట్ టైమ్. ఓకే. అన్ని ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడైతే గూగుల్‌లో సెర్చ్ చేసి ఎర్రర్స్ కూడా రిజల్యూషన్ జరుగుతుంది. ఆహ్, రియల్ టైమ్‌లో చేసిన వాళ్ళకి తెలుస్తది. బట్ నార్మల్‌గా ఆ టైంలో లేదన్నమాట అటువంటిది. అందువల్ల సెకండ్ ఇష్యూ వచ్చేసింది. థర్డ్ దిస్ వన్ ఇస్ వెరీ వెరీ ఎక్స్‌పెన్సివ్. నీకు ఇమాజిన్ నేను 500 జీబీ, 500 సీపీయూ, 10 టీబీ నౌ ఓన్లీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఇమాజిన్ 1960స్. ఆ టైంలో ఇది ఇంకా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేది. కంప్యూటర్ ఫిజికల్ అపియరెన్స్ గాని, లేకపోతే కంప్యూటర్‌ని తీసుకోవాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్. అండ్ దే హావ్ టు టేక్ ఎ బిగ్ సర్వర్స్ ఓన్లీ. ఎందుకంటే ఫిజికల్ సర్వర్స్‌లో మనకి స్టోరేజ్‌ని ఆటిల్ని ఇంక్రీజ్ చేసుకోవడం నాట్ పాసిబుల్. అదే నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్టెండ్ ద స్టోరేజ్. ఇది స్టోరేజ్‌ని ఎక్స్టెండ్ చేసుకోవడం అవ్వదు కాబట్టే ఓకే. వాళ్ళు ఫస్టే బిగ్ సర్వర్స్‌ని తీసుకోవాల్సొస్తది. బిగ్ సర్వర్స్ తీసుకోవడం వల్ల డెఫినైట్‌లీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ ఇన్ ఫిజికల్ సర్వర్. అండ్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టోరేజ్ యాస్ ఐ టోల్డ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకు డిఫికల్టో కూడా చెప్తాను. ఇప్పుడు నేను 10 టీబీ హార్డ్ డిస్క్ డేటా తీసుకున్నాననుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా డిస్క్ వచ్చేసి 10 టీబీ. వెరీ బిగ్ డిస్క్ కదా! ఓకే. నాట్ సో మచ్ బిగ్, సమ్‌వాట్ బిగ్ స్టోరేజ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నా 10 టీబీ డిస్క్ ఫిల్ అయిపోయింది. ఓకే. యూజర్స్‌ని యూజ్ చేసుకుంటున్నారు కదా! మన అప్లికేషన్స్‌ని. 10 టీబీ డిస్క్ ఫిల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలి. నాట్ పాసిబుల్. లేకపోతే 20 టీబీ డిస్క్ తెచ్చుకొని పెట్టుకోవాలి. కానీ ప్రీవియస్‌గా ఉన్న యూజర్ డేటా ఏమైతది? ప్రీవియస్‌గా ఉన్న యూజర్ డేటా కూడా కావాలి కదా కంపెనీకి. సో, అందువల్ల ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌లో యూ నో extending the new storage also not possible in the physical server. And final these servers like other physical devices need a physical correlations location. Yeah. దిస్ ఈజ్ లైక్ మనం ఇక్కడ ఏదైతే అడ్వాన్స్‌డ్ చెప్పుకున్నామో అదే డిసడ్వాంటేజెస్ అంటున్నాం. ఏంటి ఫిజికల్ సర్వర్స్ కెన్ బి లొకేటెడ్ ఆన్ సైట్ కదా! అందువల్ల క్లోజ్ మానిటరింగ్ ఈస్ పాసిబుల్. ఇది ఫిజికల్ సర్వర్స్ ఆన్ సైట్‌లోనే ఉంటాయి. దానికి కావాల్సిన స్పేస్ ఇవ్వాలి గదా! ఒక బిల్డింగ్ కట్టడమో, లేకపోతే దానికి క్లోజ్ మానిటరింగ్ చేయడానికి ఏదైనా ప్రాపర్‌గా ఒక స్పేస్ ఇవ్వడము లాంటివి చేసుకుంటూ ఉండాలి. అది సమ్ ఫిజికల్ స్పేస్‌ని ఆక్యుపై చేస్తుంది. ఓకే. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో చార్జ్ టు ద కంపెనీ. సో, దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్. అందుకే చాలా మంది ఫిజికల్ సర్వర్స్ నుంచి మూవ్ ఔట్ అయిపోయారు. ఎప్పుడు మూవ్ ఔట్ అయ్యారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1960స్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మూవ్ ఔట్ అయ్యాయి. 100% మూవ్ ఔట్ అవ్వలేదు అగైన్. 1960స్‌లో ఏమొచ్చిందంటే ఇన్ ద ఇయర్ 1960స్ ఫిజికల్ సర్వర్స్ నుంచి మూవ్ ఔట్ అయ్యాక ఐబీఎం అనే కంపెనీ వాళ్ళు దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ విర్చువలైజేషన్. ఓకే.
వాళ్ళు విర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. విర్చువలైజేషన్ వల్ల యూజ్ ఏంటి? ఓకే. దిస్ ఇస్ ద యూజ్. విర్చువలైజేషన్‌లో కూడా ఫిజికల్ సర్వరే ఉంటుంది. కాకపోతే దే విల్ బి ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ న్యూ సాఫ్ట్‌వేర్. వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్‌వేర్ వీఎంవేర్ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తారు. దాని తర్వాత చంక్స్ కింద క్రియేట్ చేస్తారు. మీకు ఆ డయాగ్రామ్ చూపిస్తాను. మీకు అర్థమైతది. దిస్ ఇస్ ద విర్చువలైజేషన్ అన్నమాట. కంప్లీట్ విర్చువలైజేషన్. సో దీంట్లో ఏముంటుందంటే అగైన్ ఫిజికల్ సర్వర్ 500 సిపియు, 500 జీబీ ర్యామ్, 1 టీబీ 10 టీబీ డేటా డిస్క్. గుడ్. సో దాంట్లో ఏముంటారు ఫిజికల్ సర్వర్స్ ఈవెన్ దాంట్లో ఓఎస్ కావాలి. యెస్. ఓఎస్ ఇన్‌స్టాల్ చేసాం. దాని తర్వాత విర్చువలైజేషన్స్‌లో ఏమొస్తుందంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ విర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్. ఓకే. దీన్ని మనం హైపర్ వి అని కూడా అనొచ్చు. హైపర్ వి అనే సాఫ్ట్‌వేర్‌ని ఓకే. ఈ ఫిజికల్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే we have a capability, okay, we have a capability to break this much big physical server. అంటే ఇంత పెద్ద ఫిజికల్ సర్వర్‌ని స్మాలర్ చంక్స్ కింద డివైడ్ చేసే కేపబిలిటీ మనకొస్తుందన్నమాట. ఇది చేసిన తర్వాత. ఓకే. సో, ఫర్ సపోజ్ నాకు ఇంత పెద్ద ఫిజికల్ సర్వర్ అవసరం లేదు. నాకు 2 సీపీయూ, 2 జీబీ ర్యామ్, 4 సీపీయూ, 4 జీబీ ర్యామ్. వన్ ఈస్ డెవ్, వన్ ఈస్ ప్రొడక్షన్ అప్లికేషన్స్ సరిపోతుంది. అన్నట్టు నేను కావాలంటే మనం ఈ ఫిజికల్ సర్వర్ నుంచి స్మాల్ సర్వీస్ కింద క్రియేట్ చేయొచ్చన్నమాట. ఇక్కడేమొస్తుంది 1 వీఎం, సెకండ్ వీఎం 2. ఓకే. ఈ స్మాల్ చంక్స్‌ని ఏమంటారంటే వీఎమ్స్ అంటారు. అంటే విర్చువల్ మిషన్స్ అంటారు. విర్చువల్ మిషన్ 1, విర్చువల్ మిషన్ 2. ఇప్పుడు నేను ఎంత యూజ్ చేశాను ఔట్ ఆఫ్ 500 ఓన్లీ ఐ యూజ్డ్ 2 ప్లస్ 4 6 సీపీయూ అండ్ 2 ప్లస్ 8 10 జీబీ ర్యామ్ అంతే కదా! అంటే వెరీ స్మాల్ ఐ యూజ్డ్. ఓకే. సో, రిమైనింగ్ అంతా ఏం చేసుకోవచ్చు నా కంపెనీ వాళ్ళు వేరే కంపెనీకి అమ్ముకోవచ్చు. ఓకే. వేరే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో తీసుకొని వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళు దాంట్లో డిప్లాయ్ చేసుకుంటారు. సో, వాట్ ఈస్ ది అడ్వాంటేజ్? నేను చాలా తక్కువ స్పేస్ యూజ్ చేసుకుంటున్నాను విత్ మై అప్లికేషన్. ఓకే. సో, దట్ ఈస్ ద మోర్ అడ్వాంటేజ్ ఇన్ ద విర్చువలైజేషన్. ఓకే. అగైన్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆహ్, సో, స్మాలర్ చంక్స్ వీఎమ్స్ కింద క్రియేట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళ డెవ్ కోడ్‌ని ఒకే ఒక చంక్‌లో సెకండ్ ప్రొడక్షన్ కోడ్ అనదర్ చంక్‌లో డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసిన వెంటనే ఈ విధంగా అగైన్ యూఆర్ఎల్స్ ఆర్ సేమ్. నథింగ్ చేంజ్. ఓన్లీ చేంజ్ ఈస్ థిస్ 2 బాక్సెస్. వన్ బాక్స్ ఈస్ విర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. సెకండ్ బాక్స్ ఈస్ ఆ బిగ్ ఫిజికల్ సర్వర్‌ని స్మాల్ చంక్స్ కింద క్రియేట్ చేస్తారు. ఓకే. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అంటే తక్కువ స్పేస్‌తో వాళ్ళ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకోవడం, క్లోజ్ మానిటరింగ్ కూడా పాసిబుల్ అన్నమాట. ఈ ఫిజికల్ సర్వర్ కాన్సెప్ట్‌లోకి వచ్చేసరికి ఒకే సర్వర్. ఇక్కడ అట్లా కాదు కదా! డెవ్ బాక్స్‌కి ఒక సర్వర్, ప్రొడక్షన్ బాక్స్‌కి ఇంకో సర్వర్. అందువల్ల దిస్ రూల్డ్ ద వరల్డ్ టిల్ 2010. ఓకే. ఈవెన్ లాస్ట్ 10 ఇయర్స్ ఓకే. 1 డికేడ్ నుంచే మన క్లౌడ్ పాపులర్ అయింది. బిఫోర్ 1 డికేడ్ ఓకే. టిల్ 2010, 2015 వరకు కూడా ఈ విర్చువలైజేషన్ కాన్సెప్ట్, ఆ విర్చువలైజేషనే బాగా రూల్ చేసింది ప్రపంచాన్ని. ఓకే. దిస్ ఈస్ ద కంప్లీట్ సెటప్. ఏం చేశారంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఇలా వచ్చిన తర్వాత ఐబీఎం ఇదే సాఫ్ట్‌వేర్‌ని కొనుగోలు చేసి వీఎంవేర్ అనే కంపెనీస్ అలా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు డైరెక్ట్‌గా ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేసుకొని ఇలా స్మాల్ చంక్స్ కింద క్రియేట్ చేసేసి కంపెనీ వాళ్ళకి ఇచ్చేసేవారనమాట. కంపెనీ వాళ్ళు ఈ పర్టిక్యులర్ దానికి తీసుకొని వాళ్ళ అప్లికేషన్స్ దాంట్లో డిప్లాయ్ చేసుకునేవారు. ఈవెన్ వీఎంవేర్ నుంచి సపోర్ట్‌లు కూడా దొరికేవి. ఓకే. దట్ ఈస్ ద బిజినెస్ దే హావ్ డన్. ఓకే. లాస్ట్ 50 ఇయర్స్. ఓకే. లెట్స్ గో. దిస్ ఈస్ ద కంప్లీట్ విర్చువలైజేషన్. అక్కడ ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. సాన్ అంటే ఒక బిగ్ సర్వరు. ఆ సర్వర్‌లో కింద చూసారా? ఇదొక సీపీయూ గాని సర్వర్ అంటారు. వీఎంవేర్‌లో ఏం చేశారు? స్మాలర్ చంక్స్ కింద 6 డివైజేషన్ చేసుకున్నారు. దీంట్లో యాప్స్. వాళ్ళకి కావాల్సిన యాప్స్ అనేది డిప్లాయ్ చేసుకున్నారనమాట. ఓకే. దీన్ని ఏదైనా క్లయింట్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ విర్చువలైజేషన్. సో, విర్చువలైజేషన్‌లో నెక్స్ట్ దిస్ ఈస్ ద డయాగ్రామ్ అన్నమాట. అంతే ఏం లేదు. అక్కడ ఇక్కడ సేమే ఉంటుంది. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫిజికల్ సర్వర్స్, స్టోరేజ్, విర్చువలైజేషన్ సర్వర్ పెట్టారు. దీంట్లో స్మాల్ వీఎమ్స్ కింద తీసుకున్నారు. దీంట్లో యాప్స్ ఇన్‌స్టాల్ చేశారు అంతే. నెక్స్ట్ ఈవెన్ విర్చువలైజేషన్‌లో కూడా సమ్ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఓకే. ప్రోస్ అంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ లో కాస్ట్ అండి. ఓకే. అంటే అడ్వాంటేజెస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ లో కాస్ట్. ఎందుకు లో కాస్ట్ అంటే మనం ఎంత హార్డ్‌వేర్ కావాలో అంతే యూజ్ చేసుకుంటున్నాం. దట్ టూ వి ఆర్ పేయింగ్ టు సమ్‌వన్ ఎల్స్. వి ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎనీథింగ్. ఓకే. మన కంపెనీ ఏదైతే గూగుల్ అని అనుకుంటున్నాం ఎగ్జాంపుల్‌గా గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేయరసలు ఈ సర్వర్స్‌ని. సర్వర్స్‌ని ఎవరు బిఎంవేర్ అనేవాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు పట్టుకొచ్చి వీళ్ళిస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ కాస్ట్ ఈస్ లెస్. ఓకే. సెకండ్ ప్రాబ్లమ్ కాన్ఫిగరేషన్ మెయింటెనెన్స్ కెన్ బి
డన్. ఓకే. కాన్ఫిగరేషన్, మెయింటెనెన్స్ అండ్ ఎక్స్‌పెండిచర్. కాన్ఫిగరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్‌పెండిచర్ యాస్ ఐ టోల్డ్. ఓకే. ఈ వీఎంవేర్స్ అనేవాళ్ళు వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి డెఫినెట్‌గా మెయింటెనెన్స్ ఏదైతే ఉందో పవరు లేకపోతే ఏసీ అన్నీ కూడా కరెంట్ కంపెనీ వాళ్ళు చూసుకోవసరం లేదు. సెకండ్ ప్రాబ్లమ్ has been fixed. Third problem is setup problem fixed. The third advantage is setup configuration maintenance. లేకపోతే ఏదన్నా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలన్నా, ఓకే. ఏదైనా సెటప్ చేయాలన్నా, కాన్ఫిగరేషన్ చేయాలన్నా, ఓకే. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఓకే. వీఎంవేర్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఆ కంపెనీకి పనిచేస్తూ ఉంటారనమాట. ఓకే. సో, వాళ్ళు సెటప్ చేస్తారు. మన ఏదైతే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయో అది పర్టిక్యులర్‌గా చూసుకోవాల్సిన అవసరమే లేదు. అందువల్ల ఇక్కడ హెల్ప్ దొరుకుతుందనమాట. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి వాళ్ళ దగ్గర ఎక్స్‌పర్ట్స్ నుంచి హెల్ప్ దొరుకుతుంది. సో, దట్ ఈస్ ద అదర్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ విర్చువల్ సర్వర్ ఎలిమినేట్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఐటీ డిపార్ట్‌మెంట్. ఓకే. విర్చువల్ సర్వర్ ఏం చేస్తుందంటే ప్రీవియస్‌గా ఫిజికల్ సర్వర్స్‌లో ఏం చూసారు మీరు? ఫిజికల్ సర్వర్‌లో ఏం చూసారంటే మీరు ఇంటర్నల్ ఐటీ టీమ్. ఓకే. ఫిజికల్ సర్వర్స్ కెన్ బి లొకేటెడ్ ఇన్ సారీ. ఎవ్రీథింగ్ ఇంటర్నల్ ఐటీ టీమ్ హాస్ టు డూ అని చెప్పేసి అన్నాం కదా! సో, ఆ స్లైడ్ నేనంత ఎక్కువగా అబ్జర్వ్ చేయట్లేదు. ఓకే. ఇక్కడ ఏం చూసారంటే, ఇక్కడ ఇంటర్నల్ ఐటీ టీమ్ చేయవసరం లేదు. ఓకే. దేర్ ఐటీ టీమ్ ఉంటారు. ఓకే. వీఎంవేర్ ఐటీ టీమ్ ఉంటారు. వాళ్ళు చేసుకుంటారనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి దేర్ మే బి అప్లికేషన్ కేపబిలిటీ కన్సర్న్స్ దట్ నెసెసిటీ ద ఎయిడ్ ఆఫ్ స్కిల్డ్ ప్రొవైడర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వీఎంవేర్ ఈస్ ఏ స్కిల్డ్ ప్రొవైడర్. మేబీ మన కంపెనీ చిన్న కంపెనీ వేరే ఏదో అనదర్ ప్రొవైడర్ దగ్గరికెళ్ళింది. ప్రొవైడర్ అంటే ఏం లేదు. అనదర్ కంపెనీ అంతే అనమాట. ఓకే. ఆ కంపెనీ దగ్గర స్కిల్డ్ వర్కర్స్ లేరు. అలాంటప్పుడు ఓకే. డెఫినిట్‌గా ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది? వాళ్ళేం జేయాలి? వీఎంవేర్ కంపెనీ వాళ్ళు మాత్రమే విర్చువల్ సర్వర్స్‌ని క్రియేట్ చేయడం, సెటప్ చేయడం, కాన్ఫిగరేషన్ చేయడం అంతా చేయాలి గదా! ఓకే. ఇప్పుడు వీళ్ళ దగ్గర స్కిల్డ్ వర్కర్ లేరంటే, నా కంపెనీలో స్కిల్డ్ వర్కర్‌లు ఉన్నా సరే ఏమి చేయలేరు. ఎందుకంటే, మనకి వాళ్ళ సర్వర్‌లో యాక్సెస్‌లు ఉండవు ఫిజికల్‌గా. ఓకే. సో, ఎవరికైతే ఫిజికల్‌గా యాక్సెస్ ఉందో వాళ్ళే చేసుకోవాలి. అందువల్ల స్కిల్డ్ వర్కర్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్‌గ్రేడింగ్ ద అగ్రీమెంట్ ప్లాన్స్. ఓకే. ది దీని మీనింగ్ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ హాస్ దేర్ ఓన్ ప్లాన్స్ ఆర్ లైసెన్సింగ్ రూల్స్ అనేవి ఉంటాయి. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ కంపెనీకి టై అప్ చేస్తున్నప్పుడు ఓకే. కొన్ని సిట్యుయేషన్స్‌లో అన్ని సిట్యుయేషన్స్‌లో కాదు. వెరీ ఫ్యూ సిట్యుయేషన్స్‌లో బికాస్ ఆఫ్ దేర్ ఆహ్, రూల్స్ గాని, అవర్ రూల్స్ గాని 2 మ్యాచ్ అవ్వనప్పుడు మనం ఎగ్జిస్టింగ్ రూల్స్‌ని మనం హ్యాండిల్ చేయలేకపోతామనమాట. ఓకే. ఇట్స్ లైక్ ఎస్ఎల్ఏస్ గాని, లేకపోతే రూల్స్ గాని అటువంటి కొన్ని ఇష్యూస్ ఒస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఎస్ఎల్ఏ ఓన్లీ 3 డేస్. ఎస్ఎల్ఏ అంటే అది ఎప్పుడు రిజాల్వ్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్‌ని ఎస్ఎల్ఏ అంటారు. ఓకే. ఒక కంపెనీలో ఎస్ఎల్ఏ 3 డేస్. బట్ వీఎంవేర్ కంపెనీస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ అనుకోండి. అదే ఇష్యూకి. అప్పుడు మనకి ఖచ్చితంగా ఇష్యూస్ ఒస్తాయి. అటువంటి సిట్యుయేషన్స్ అన్నమాట. అగ్రీమెంట్ ఇష్యూస్ ఒస్తాయి. ఓకే. బట్ ఆఫ్ కోర్స్ దేర్ మే బి ఎ ప్రాపర్ డిస్కషన్. డెఫినైట్‌లీ మేనేజ్మెంట్ దీన్ని చెక్ చేసుకుంటారు. ఇది నాట్ అవర్ హెడేక్ అగైన్ మేనేజ్మెంట్ హెడేక్. నెక్స్ట్ యూ నో లాంగర్ హావ్ ఎ కంప్లీట్ కంట్రోల్ ఆన్ యువర్ ఫిజికల్ సర్వర్. దట్ ఈస్ ద డెఫినైట్‌లీ ఎ ప్రాబ్లమ్ గదా! ఓకే. అంటే ఇది మనకొద్దనుకున్నాం కాబట్టే మనం విర్చువల్ విర్చువల్ సర్వర్స్‌కెళ్ళాం. ఆ! కానీ ఇది మనం ప్రాబ్లమ్ కింద చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే నా దగ్గర కంట్రోల్ ఉండదు. ఫిజికల్ సర్వర్ కంట్రోల్ ఉండదు. అందువల్ల నాకు కొన్ని క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో నేను హ్యాండిల్ చేసుకోలేకపోవచ్చు అనేసి. కానీ యాక్చువల్ రియాలిటీ ఏమవుతుందంటే మనకు ఫిజికల్ సర్వర్ యాక్సెసిబిలిటీ లేకపోయినా టికెట్స్ ఉంటాయి. టికెట్స్ రైజ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ అయ్యి మనం వాళ్ళతో వర్క్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ విర్చువల్ సర్వర్. సో దిస్ రూల్డ్ ద వరల్డ్ టు బి ఫ్రాంక్ టిల్ 2010. బట్ we have some issues on this one because of even cost and first one is cost. Second one ఏంటంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానో తెలుసా మీకు? విర్చువలైజేషన్‌లో గాని, ఫిజికల్ సర్వర్‌లో ఏం చెప్తున్నానంటే ఫిజికల్ సర్వర్ అంటే ఒక సర్వరే. ఒక సర్వర్ అంటే ఏం సర్వర్ అది? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజెల్స్‌లో ఒక సర్వర్ పెట్టుకున్నారనుకోండి. ఓకే. లాస్ ఏంజెల్స్‌లోనే వాళ్ళు అన్ని సర్వర్‌లు ఏదైతే ఉన్నాయో ఈ విర్చువల్ వీఎమ్స్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజెల్స్‌లో ఫ్లడ్ వచ్చింది. లేకపోతే ఎర్త్‌క్వేకే వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? ఈ సర్వర్ ఉండదు. ఈ సర్వర్ లేదు అంటే అన్ని యాప్స్ షట్ డౌనే. ఓకే. ఏ యాప్ వర్క్ అవ్వదు.
దీనికి ఆల్టర్‌నేటివ్‌గా బ్యాకప్ సర్వర్ అనేసి పెట్టుకుంటారు. దానికి అడిషనల్ కాస్ట్‌లు ఉండేవి ఆ టైంలో. ఓకే. 2010 ఆ టైంలో. బట్ ఎనీహౌ దే డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ దట్ టైమ్. సో, ఈ ఇష్యూ మేజర్ ఇష్యూ. అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో, దట్ ఈస్ ద అడిషనల్ ఇష్యూస్ ఆన్ విచ్ ఈస్ నాట్ మెన్షన్డ్ హియర్. ఓకే. ఎనీహౌ. సో, ఈ అన్నిటిని కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది రిజాల్వ్ చేస్తుందన్నమాట. ఎలా రిజాల్వ్ చేస్తుందంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా రిజాల్వ్ చేసిన దానికంటే ముందు, క్లౌడ్ కంప్యూటర్ ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకుందాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఓకే. ఒక నెట్వర్క్ సెటప్ చేయాలి అంటే, ఓకే. ప్రీవియస్‌గా మనకి నెట్వర్క్ సెటప్ చేయడం మన చేతుల్లో లేదు. బట్ ఇప్పుడు మన చేతుల్లో కూడా ఉంది. నెట్వర్క్ సెటప్ చేయొచ్చు. లేకపోతే కొన్ని ఫినాన్షియల్ కంపెనీస్‌కు, కమ్యూనికేషన్ కంపెనీస్‌కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడెంటిటీ కంపెనీస్ అంటారు. ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అన్ని కంపెనీస్‌కి కూడా మనం సర్వీస్‌ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కెన్ ప్రొవైడ్ ద సర్వీసెస్. నీది గేమింగ్ కంపెనీయా? యెస్. క్లౌడ్ కంప్యూటింగ్ కెన్ డెఫినైట్‌లీ సపోర్ట్. నీది లేకపోతే ఫినాన్షియల్, లేకపోతే నీది ఏదో సూపర్ మార్కెట్ ఏదైనా సరే. ప్రతి దానికి కూడా ఓకే. నీ క్లౌడ్ కంప్యూటింగ్ హాస్ ఎ సొల్యూషన్. వాళ్ళ దగ్గర అరౌండ్ 170 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే. ఎవ్రీథింగ్ కెన్ బి పాసిబుల్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. దే హావ్ ఎ టెలిఫోన్స్, దే హావ్ ఎ ల్యాప్‌టాప్ అంటే ఇయన్నిటిని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. టాబ్లెట్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. సర్వర్స్‌తో, కంప్యూటర్స్ అన్నిటిలతో కూడా క్లౌడ్ కంప్యూటింగ్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్న సింబాలిక్‌గా క్లౌడ్ కంప్యూటింగ్ సెటప్ చేసాం. Okay. Whatever the issues are facing on the normal, virtualization, that will be definitely resolved in cloud computing, guys. Okay. But how, we'll understand slowly. Next వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ లో హౌ మెనీ టైప్స్ ఉన్నాయన్నది అడుగుతారు. ఓకే. దెర్ ఆర్ త్రీ టైప్స్, గైస్. వన్ ఈస్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్, హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. పబ్లిక్ గెట్స్ ద యాక్సెస్. ఓకే. ఎవరికైనా సరే యాక్సెస్ దొరుకుతుంది. ఇఫ్ హీ హ్యాస్ యాక్సెస్ టు ద స్పెసిఫైడ్ రిసోర్సెస్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు కూడా మనం యాక్సెస్‌లు ఇచ్చుకోవచ్చు. అంటే దిస్ విల్ వర్క్ ఆన్ కంప్లీట్‌లీ త్రూ ఇంటర్నెట్ అన్నమాట. ఇంటర్నెట్ యూజ్ చేసుకొని పబ్లిక్‌కి క్లౌడ్ సర్వీసెస్ అండ్ రిసోర్సెస్‌కి యాక్సెస్ ఇచ్చేదే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఐబీఎం, అజూర్, జీసీపీ, ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఏమొస్తుందంటే సెక్యూరిటీ విల్ బి లెస్సర్. అంత వెరీ పవర్‌ఫుల్ సెక్యూరిటీ ఉండదు పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో. బికాస్ ఎవ్రీవన్ హాస్ యాక్సెస్ అని చెప్తున్నాను కదా! అందువల్ల లెస్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ నథింగ్ బట్ ఆన్ ప్రెమ్ అంటారనమాట. మీకు ఎప్పుడైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆన్ ప్రెమిసెస్ అని విన్నారంటే గనక దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. అది ఎవరు మెయింటైన్ చేస్తారంటే డెఫినిట్‌గా సర్వర్స్ అయన్నీ ఉంటాయి. అవన్నిటిని కూడా ఆ కంపెనీ ఏదైతే కంపెనీ చెప్తున్నామో ఆ కంపెనీయే మెయింటైన్ చేస్తుంది. ఏడబ్ల్యూఎస్, అజూర్ వాళ్ళేమి రారు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళ సర్వర్‌లు కాదవి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ అంటే ఎక్స్ కంపెనీ సర్వర్సే ఉంటాయి ఆళ్ళ దగ్గర. అవి వాళ్ళే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. దట్స్ వాట్ అబౌట్. ఓన్లీ ఆర్గనైజేషన్స్ గెట్స్ ద యాక్సెస్. ఓకే. అండ్ నాట్ ద పబ్లిక్. ప్రైవేట్ కంపెనీలో ఓన్లీ ఆర్గనైజేషన్ టీమ్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇట్ యూజెస్ ఇంట్రానెట్. ఇంట్రానెట్ అంటే ఏమి లేదండి. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అదంతా ఇంటర్నెట్. ఓకే. ఏదైనా నెట్వర్క్ ప్రైవేట్‌గా ఉండాలంటే ఇంట్రానెట్ వాడతాం. అంటే ఇంట్రానెట్ అంటే ప్రైవేట్ నెట్వర్క్. అది మనకి యాక్సెస్ ఉండదు. సో, ప్రైవేట్ నెట్వర్క్ యూజ్ చేసుకొని ఆర్గనైజేషన్స్‌ని ఏదైనా రిసోర్స్‌ని, సర్వీసెస్‌ని యూజ్ చేసేదే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో సెక్యూరిటీ డెఫినెట్‌లీ హైగా ఉంటుంది. హై సెక్యూరిటీ. ఓకే. ఎందుకంటే ఎవరికీ యాక్సెస్ ఉండదు కదా! అంతే. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఏముంటుందంటే ఓన్లీ ఆర్గనైజేషన్ ఇక్కడ కూడా పబ్లిక్‌కి యాక్సెస్ ఉండదు హైబ్రిడ్‌లో. ఆర్గనైజేషన్స్ టీమ్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అండ్ దే యూజ్ సంథింగ్ కాల్డ్ ఓకే. ఐ మీన్ వాళ్ళ రిసోర్సెస్, సర్వీసెస్‌కి యాక్సెస్ ఉంటది. ఇఫ్ దే హావ్ యాక్సెస్. ఓకే. అగైన్ వాళ్ళ ఏదైతే మెంబర్ ఉన్నాడో వాడికి యాక్సెస్ ఉండాలి. ఓకే. ఇక్కడ నేను చూసారంటే డిఫరెన్స్ ఏంటంటే మూడిట్లికి, ఇది పబ్లిక్ ఇంటర్నెట్ వాడుతుంది. ప్రైవేట్ ఇంట్రానెట్ వాడుతుంది. హైబ్రిడ్ మాత్రం బోత్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్ వాడతది. ఓకే. ఇంటర్నెట్ ఏంటంటే పబ్లిక్ తెచ్చుకోవడానికి. ఇంట్రానెట్ ఏంటంటే ప్రైవేట్ తెచ్చుకోవడానికి. ఈ రెండిటిని నెట్వర్క్ యూజ్ చేసుకొని మాత్రమే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో మనం వర్క్ చేసుకోగలుగుతాం. మేజర్ బిగ్ కంపెనీస్ గాని, ఓకే. మీడియం టు బిగ్ కంపెనీస్ అందరూ వాడేది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగే. ఓకే. ఈ 2 కూడా కొంచెం లెస్ అనమాట. మనం టెస్టింగ్ యాక్సెస్ చేసుకోవడానికి పబ్లిక్కు, ప్రైవేటు కొంతమంది వాడతారు. హైబ్రిడ్ మాత్రమే ఒక 60-70% కంపెనీస్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగే వాడతాయి.
Of course, hybrid cloud computing definitely more security, guys. That is the 3 different types. Okay, దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ చూసారా, ఇంటర్నెట్ యూస్ చేసుకుని పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఇవి మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి అంతే. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమి లేదు. ఓకే, ఇక్కడ చూసారా ఎంటర్ప్రైజ్ ఇక్కడ యూజర్ అనేవాడు యాక్సెస్ చేసుకుంటున్నాడు వాళ్ళ సర్వీసెస్ ని, క్లౌడ్ సర్వీసెస్ ని. ఓకే, డైరెక్ట్లీ దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ కంపెనీ ఆర్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, పబ్లిక్ యాక్సెస్ ఉండదు ఇది. హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఏమీ లేదు. ఆన్ సైట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది. ఆన్ సైట్ అంటే ఏంటంటే ఈ ప్రైవేట్ సర్వర్స్, పబ్లిక్ అంటే ఈ అజూర్ సర్వర్స్ అన్నమాట. ఈ రెండిట్లోని యాప్లు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇవి యూజర్స్ ని యాక్సెస్ చేసుకుంటారు, యూజర్స్ ఇట్లని యాక్సెస్ చేసుకుంటారు ఉంటారు అనమాట. దట్స్ వాట్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. దట్స్ ఇట్. నెక్స్ట్, ఒరిజినల్ ఇంట్రడక్షన్. ఓకే, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ అయింది ఇన్ 1990s గైస్ యాక్చువల్లీ. ఓకే, 1990s లోనే స్టార్ట్ అయింది. 2010 వరకు మనకి విర్చువలైజేషన్ ఉందని చెప్తున్నాను. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్టెడ్ ఆన్ 1990s. ఎవరు స్టార్ట్ చేశారంటే దెర్ ఇస్ ఎ కంపెనీ కాల్ సేల్స్ ఫోర్స్. ఓకే, సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ వాళ్ళు క్లౌడ్ కంప్యూటర్ స్టార్ట్ చేశారు. బట్ దే స్టార్టెడ్ విత్ సంథింగ్ కాల్ SaaS అంటారు, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. అది కూడా మనకి ఇంట్రడక్షన్ లో ఉంది, చెప్తాను మీకు. ఓకే, దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏం లేదు. ఓకే, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేసి అంటే అప్లికేషన్ ఇచ్చి దాంట్లో రిపోర్టింగ్ అంతా జనరేట్ చేసుకున్నారు. బేసికల్లీ సేల్స్ ఫోర్స్ ఇస్ ఎ రిపోర్టింగ్ టూల్ అన్నమాట. వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు. దట్స్ ఇట్. ఓకే, ఇన్ 1990s ఇట్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. బట్ ఇది ఎవరికి యూజ్ చేస్తారంటే ఓన్లీ ఎవరికైతే రిపోర్టింగ్ కావాలో వాళ్ళ మాత్రమే యూజ్ చేసుకునే విధంగా యూనో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ అయింది అనమాట టు ఇంటర్నెట్. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ క్లౌడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏముంటుందంటే ఓకే, 1990s వచ్చింది కదా, 2016s లో దెర్ ఇస్ ఏ అనదర్ క్లౌడ్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, మిడియల్ గా అనదర్ సమ్ అదర్ క్లౌడ్స్ ఆల్సో వచ్చాయి కానీ దోస్ ఆర్ నాట్ దట్ మచ్ కౌంటబుల్. Okay, but in 2016 the major cloud has been introduced to the market. Okay, that is AWS, guys. So your hearing is correct. 2006 లో the first cloud computing వచ్చింది proper గా AWS ఫస్ట్. ఓకే, AWS తర్వాత Azure వచ్చింది. ఓకే, దట్స్ రీజన్ స్టిల్ మార్కెట్ షేర్ చూస్తే AWS కి కొంచెం హై కంపేర్ టు Azure. ఓకే, సో బట్ 2016 లో వచ్చింది, బట్ వి కేమ్ అప్ విత్ సమ్ లిమిటెడ్ సర్వీసెస్. ఓకే, EC2 అంటారు, లేకపోతే S3 బకెట్ అంటారు. అలా కొన్ని లిమిటెడ్ సర్వీసెస్ తో మాత్రమే 2006 లో AWS అనేది మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ అయింది. దిస్ ఈస్ ద గేమ్ చేంజర్. ఓకే, బట్ 2006 తర్వాత 2010 లో మనకి అజూర్ ఇంట్రడ్యూస్ అయిందండి. అంటే ఇన్ ద వరల్డ్ అజూర్ వాళ్ళు 2010 ఫిబ్రవరి 1 లో వాళ్ళ సర్వీసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్ లో. సో అజూర్ రావడమే నేను చెప్పాను కదా, 2016 లో AWS సమ్ లిమిటెడ్ సర్వీసెస్ తో వచ్చింది కానీ బట్ అజూర్ రావడమే ఇట్ కమ్ అప్ విత్ సమ్ మోర్ సర్వీసెస్. ఓకే, చాలా సర్వీసెస్ తో వచ్చింది. అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తో కూడా వచ్చింది అనమాట. కొన్ని సర్వీస్ సెక్యూరిటీ సెంటర్ అంటే క్లౌడ్ ఫైర్ వాల్ అయ్యి అంటారా ఎన్నిటితో వచ్చింది. దిస్ ఈస్ ద కరెంట్ మార్కెట్ షేర్ ఇన్ 2022, నాట్ 23. Q2 నాట్ Q3 అన్నమాట. Q3, 4 కూడా ఉంటాయి. సో యా, 2022లో దిస్ ఈస్ ద మార్కెట్ షేర్ కరెంట్లీ. సో ఫస్ట్ AWS 31% ఉంటే మైక్రోసాఫ్ట్ అజూర్ 24% ఉంది. ఓకే, గూగుల్ క్లౌడ్ జస్ట్ 8% ఉంది. అండ్ అదర్స్ ఈస్ 37%. అంటే రిమైనింగ్ స్టిల్ సమ్ అదర్ కంపెనీస్ వాడుతున్నాయి, అవి ఉన్నాయి కదా అన్ని అన్నమాట. సో అంటే ఈవెన్ ఎవరైతే నార్మల్ ల్యాప్టాప్ లో అప్లికేషన్స్ డెవలప్ చేసినా అది కూడా ఇక్కడికే వచ్చేస్తుంది. అందుకే 37% ఇక్కడ హై ఉంది. బట్ 24 and 31%, బిలీవ్ మీ, దిస్ ఇస్ వెరీ హ్యూజ్. ఓకే, లాట్ ఆఫ్ business is happening and Microsoft Azure is growing like anything day to day. Okay, that's it. Now once you understand about the complete information about Azure, let's understand what is and I mean where ఎక్కడ వాళ్ళ మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్లౌడ్ అని చెప్తే వాళ్ళు ఫైనల్ గా ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి? డేటా సెంటర్సే కదా. సో డేటా సెంటర్స్ అంటే సర్వర్సే కదా. వేర్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ సర్వర్స్ ని స్టోర్ చేస్తారు అన్నది మనం తెలుసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేస్తారంటే ప్రతి కంపెనీ ఏదైనా క్లౌడ్ ఉంటే వాళ్ళు డేటా సెంటర్ లోనే స్టోర్ చేసుకుంటారండి. ఓకే, సో మనల్ని ఏమంటారంటే డేటా సెంటర్ ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఆన్ ఎ సిటీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సర్వర్స్. ఎట్లా ఉంటాయి సర్వర్స్? ఓకే, ఇది ఒక సిటీలో ఒక బిల్డింగ్ ఆర్ ఒక ప్లేస్, వాళ్ళకి ఇలాగ ర్యాక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి.
ఇక్కడ వాళ్ళు సర్వర్స్‌ని పెట్టుకుంటూ ఉంటారనమాట. నెట్వర్క్ స్విచ్, ఏసీ స్విచ్ ఇలా ఉంటాయి. అవిట్లిని కనెక్ట్ చేసుకుంటారు. ఇట్లాగే ఇది ఒక ఫ్లోరే. ఇలా మల్టిపుల్ ఫ్లోర్స్ ఉంటాయి. ఇది ఎక్కడ పెడతారన్నది వాళ్ళు రివీల్ చేయరు. ఓకే. హియర్ ఈస్ ద వన్ దే విల్ యాక్చువల్లీ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద వరల్డ్. ఈ పర్టిక్యులర్ ప్లేస్ నుంచి వీళ్ళ సర్వర్స్ నుంచే ప్రతి కంపెనీస్‌కి వాళ్ళు సర్వర్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే. నేను ఫిజికల్ సర్వర్‌లో విర్చువలైజేషన్‌లో ఏమన్నాను? ఫిజికల్ సర్వర్స్ అన్నాను. ఓకే. కంప్యూటర్స్‌ని. ఇక్కడ ఏమంటారంటే డేటా సెంటర్స్ అంటారు. ఓకే. ఎనీహౌ. సో, డేటా సెంటర్ తర్వాత మనం సెకండ్ నేర్చుకోవాల్సిందొచ్చేసి ఏంటంటే అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్ అంటే మల్టిపుల్ డేటా సెంటర్స్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ ఏమనొచ్చంటే హైదరాబాద్‌లో ఒక గచ్చిబౌలి అనే ప్లేస్‌లో ఒక బిల్డింగ్‌లో డేటా సెంటర్ ఉంది. అంటే హైదరాబాద్ అనే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఓకే. ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఒక బిల్డింగ్‌లోనే కొన్ని సర్వర్స్ ప్రొవైడ్ చేసి బయటికిస్తే దాన్ని ఏమంటారంటే డేటా సెంటర్ అంటారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ డేటా సెంటర్. అలాగే ఒక హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఒకటేనా? ఓకే. మాదాపూర్‌లో ఉండొచ్చు, కొండాపూర్‌లో ఉండొచ్చు. ఎక్కడైతే అక్కడ ఉంటాయి కదా! ఆ ఇంట్లో కూడా డిఫరెంట్ ప్లేసెస్‌లో వాళ్ళ సర్వర్స్‌ని ఆళ్ళ బిల్డింగ్స్‌ని పెట్టుకుంటే అన్నిటిని కూడా ఏమంటారంటే డేటా సెంటర్స్ అనే అంటారు. సో, జోన్ అంటే ఏంటి? జోన్ ఈస్ నథింగ్ బట్ ఎంటైర్ హైదరాబాద్ ఈస్ ఎ జోన్. ఓకే. ఎంటైర్ హైదరాబాద్ ఈస్ ఎ జోన్. సీ ఎ మల్టిపుల్ డేటా సెంటర్స్ కంబైన్డ్ టుగెదర్ కాల్డ్ ఎ జోన్. ఓకే. సో, అలాగే హైదరాబాద్ ఒక జోను. అట్లా విధంగా బెంగుళూరు కూడా ఒక జోన్ అనుకోవచ్చు. బెంగుళూరులో మార్తాలి ఒకటి, ఐటీపీఎల్ ఒకటి, టిన్ ఫ్యాక్టరీ ఒకటి అట్లా మల్టిపుల్ ప్లేసెస్‌లో ఇక్కడ కూడా జోన్ ఉండొచ్చు. చూసారా మీరు ఇక్కడ క్లియర్‌గా? చూసారంటే ఇక్కడ ఒక జోను, ఇక్కడో జోను, ఇక్కడో జోను. ఇది ఒక పర్టిక్యులర్ జోన్. ఈ జోన్‌లో ఏముంటుందంటే డిఫరెంట్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుంటే ఇక్కడొక డేటా సెంటర్, ఇక్కడో డేటా సెంటర్, ఇక్కడ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉండొచ్చు. అగైన్ మల్టిపుల్‌గా ఉండొచ్చు. లేకపోతే సింగిల్ డేటా సెంటర్ కూడా ఉండొచ్చనమాట. అట్లా ఒక పర్టిక్యులర్ సిటీని ఒక జోన్ అనేసి అనుకోవచ్చు. ఇది హైదరాబాద్, ఇది బెంగుళూరు, ఇది చెన్నై. సో, ఇదంతా కలిపి సౌత్ ఇండియా అంటారు. ఇయన్నీ కంబైన్ చూసి చూడండి అజూర్ రీజియన్ అన్నారు. అంటే మన సౌత్ ఇండియా అనేసి అనుకోవచ్చు. సౌత్ ఇండియా ఈస్ వన్ ఆఫ్ ద అజూర్ రీజియన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ ఏంటి డేటా సెంటర్ వచ్చాను. సెకండ్ అవైలబిలిటీ జోన్స్ వచ్చాను. థర్డ్ వచ్చేసరికి ఏమొస్తదంటే రీజియన్స్‌కే వస్తాననమాట. రీజియన్స్ అంటే చూసారా ఇవన్నీ గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్స్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఇన్ ద వరల్డ్ బై ద మైక్రోసాఫ్ట్. అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ రీజియన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మీరు చూస్తే యూఎస్‌లోనే చాలా ఉన్నాయి. ఇండియాలో చూస్తారా సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా ఓకే. ఇలాగ ఇదంతా యూరప్, ఆఫ్రికా. సో, ఎంటైర్ కాంటినెంట్స్‌లో ఓకే. అజూర్ రీజియన్స్ ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి గైస్. ఓకే. దట్స్ వాట్ అబౌట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌత్ ఇండియాలో ఉండి నేనేమైనా యాప్‌లు డెవలప్ చేసుకోవాలంటే ఏమంటాను సౌత్ ఇండియా డేటా సెంటర్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి రిసోర్స్ క్రియేట్ చేస్తాను. అట్లా కాదు. ఓకే. నా కస్టమరు యూఎస్‌లో ఉంటాడు. అప్పుడు నేనేం చేస్తానంటే యూఎస్ యొక్క డేటా సెంటర్ తీసుకొని రిసోర్స్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. యూఎస్ డేటా సెంటర్‌లో రిసోర్స్‌లు బిల్డ్ చేసుకుంటున్నాను. అట్లా. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఓకే. మన స్పీడు, టైం బట్టి ఓకే. మనం డిఫరెంట్ ప్లేసెస్‌లో తీసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ అబౌట్ రీజియన్స్. థిస్ ఈస్ ద కంప్లీట్ హైరార్కీ గైస్. ఓకే. సో, ఇక అది డయాగ్రామ్ చూపియాలంటే సింపుల్. ఒక పెయింట్ ఓపెన్ చేసి చూపిస్తాను. పెయింట్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఏమంటానంటే ఇది పైన రీజియన్స్ అంటాను. కింద జోన్స్ ఇలా ఉంటాయి. 2 పెడతాను. యాక్చువల్‌గా 3 ఉంటాయి. దీని కింద డేటా సెంటర్స్ అంటాను. ఓకే. ఇది ఒక డయాగ్రామ్. ఇదేంది రీజియన్. ఇది జోన్ 1, జోన్ 1, జోన్ 2 ఇది డేటా సెంటరు. డేటా సెంటర్ 2 ఇది డేటా సెంటర్ 3. డేటా సెంటర్ ఇది సెకండ్‌ది కదా! సెకండ్ జోన్‌లో ఫస్ట్ డేటా సెంటర్ అట్లా. అంటే ఒక జోన్‌లో 1 ఆర్ మోర్ డేటా సెంటర్స్ ఉండొచ్చు. దీని కింద ఏముంటాయంటే వాళ్ళ సర్వర్స్ అనేది ఉంటాయి గైస్ అంతే. ఓకే. డేటా సెంటర్‌లో ర్యాక్స్ కింద ఉంటాయి. సర్వర్స్ అనేసి దీంట్లో పెట్టుకుంటారు. దీనికి బ్యాక్ ఎండ్‌గా నెట్వర్క్ స్విచ్ అయన్నీ కూడా ఉంటాయి. ఓకే. ఇయన్నీ కూడా ర్యాక్స్ అంటారు. ఓకే. అంటే సర్వర్స్ అన్నమాట. అంతే. ఈ విధంగా కంప్లీట్ క్లౌడ్ ఓకే. హైరార్కీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్
టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ అజూర్. ఓకే, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అన్నమాట. ఇప్పుడు మనం అజూర్ గురించి క్లోజ్‌గా వెళ్తున్నాం. ఓకే. ప్రస్తుతానికి అజూర్ అంటే ఏంటి? ఎలా సెటప్ అయింది? ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు క్లోజ్‌గా ఎళ్తే హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఓకే ఆఫరింగ్ బై ద అజూర్ టు ద వరల్డ్. ఓకే. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఓకే. 3 టైప్స్ ఉన్నాయి సర్వీసెస్. ఫస్ట్‌ది సాస్ అంటారు. సెకండ్‌ది పాస్ అంటారు. థర్డ్‌ది ఐయాస్ అంటారు. సాస్ అంటే ఏంటంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే వెరీ సింపుల్. ఇట్స్ కంప్లీట్‌లీ మెయింటైన్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే. మైక్రోసాఫ్ట్ వాళ్ళు కంప్లీట్‌గా మెయింటైన్ చేసేదాన్ని సాస్ అంటారనమాట. ఓకే. ఇక్కడ మనం ఏం చేయలేదు. జస్ట్ ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నామా, మనం యూజ్ చేసుకున్నామా అంతే. మనం ఏం చేసేది ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫీస్ 365 లేకపోతే అవుట్‌లుక్, స్కైప్, టీమ్స్ ఇవన్నీ కూడా సాస్ అప్లికేషన్స్‌కే వస్తాయి. ఓకే. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అంటారు. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ ఏంటంటే ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈవెన్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్లాట్‌ఫార్మ్ మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు. దట్స్ గుడ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన ఏం చేస్తారంటే ప్లాట్‌ఫార్మ్ అంటారు. దట్టే రన్ టైమ్ అంటారన్నమాట. రన్ టైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పైథాన్ అప్లికేషన్ ఉంది. ఓకే. పైథాన్ అప్లికేషన్ అంటే పైథాన్ కోడ్ రాసారు మన డెవలపర్స్. ఓకే. మనం దాన్ని ఏం చేయాలి? ఒక సర్వర్స్ కావాలి. దాని మీద పైథాన్ అప్లికేషన్ కూడా కావాలి కదా! పైథాన్ అప్లికేషన్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఇన్‌స్టాల్ చేసి మనకిస్తారు. దాన్ని మనం ప్లాట్‌ఫార్మ్ అంటామనమాట. అంటే మనం ఏం చేయక్కర్లేదు. మన అప్లికేషన్‌ని డేటా దాంట్లో పెట్టుకోవడం, మనం యూజ్ చేసుకోవడం. దాన్ని పాస్ అంటారు. థర్డ్ వన్ ఏంటంటే ఐయాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఎగ్జాంపుల్ ఏంటంటే వీఎమ్స్ లేకపోతే నెట్‌వర్క్, స్టోరేజ్ అన్నిట్లికి కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కొస్తది. దీంట్లో ఏమొస్తాయంటే ఇక్కడ వాళ్ళు ఓన్లీ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఓన్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి కావాల్సిన స్పేస్‌ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. దానికి కావాల్సిన రన్ టైమ్ గాని, లేకపోతే డీఎన్ఎస్ ఏదైతే ఉందో అప్లికేషన్ అన్నీ కూడా ఓకే. ఖచ్చితంగా యూజర్స్‌ని హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే. అది ఒక డయాగ్రామ్ ఇది. ఓకే. చూసారంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఎవ్రీథింగ్ దే ఓన్లీ మెయింటైన్. అదర్ అంటే మైక్రోసాఫ్ట్. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు టిల్ ఇక్కడి వరకు వాడుతున్నారు. నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, విర్చువలైజేషన్, ఓఎస్, మిడిల్‌వేర్, రన్ టైమ్. ఓకే. మనం ఏమి హ్యాండిల్ చేసుకోవాలి? అప్లికేషన్ డిప్లాయ్ చేసుకొని డేటా ఆ 2 చూసుకొని అప్లికేషన్ రెడీ చేసుకోవాలి అంతే. అదే ప్లాట్‌ఫార్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి వచ్చేసరికి ఏముంటదంటే ఈ 4 టైప్స్ ఉంటాయి. అండ్ దీని మీద ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అయినా మనమే చూసుకోవాలి. ఓకే. రన్ టైమ్ అన్నీ చూసుకోవాలి. మిడిల్‌వేర్ అంటే ఏ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ కావాలి. ఏ టైప్ ఆఫ్ ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా మన చేతిలోనే ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్. మన అప్లికేషన్ మనమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. దిట్స్ వాట్ అబౌట్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. ఇదేంది? ఆన్ ప్రెమిసెస్ ఓకే. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏమి లేదు. ఇది కంప్లీట్‌లీ అజూర్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు మెయింటైన్ చేయరు. ఇది కంపెనీస్ మెయింటైన్ చేసే సర్వర్స్ అన్నమాట. లైక్ మన ల్యాప్‌టాప్ అనుకోవచ్చు. మన ల్యాప్‌టాప్‌లో నెట్వర్క్ మనమే సెటప్ చేసుకోవాలి. ల్యాప్‌టాప్ కాదు. ఓకే. ల్యాప్‌టాప్ ఇస్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. వాళ్ళ కంపెనీ సర్వర్స్. ఓకే. కంపెనీ సర్వర్స్‌లో నెట్వర్క్ స్టోరేజ్ అన్నీ కూడా ఈవెన్ విర్చువలైజేషన్ పెట్టుకోవడం, ఆ ఓఎస్ లేకపోతే ఏ టైప్ ఆఫ్ మిడిల్‌వేర్ పెట్టాలి, ఏ టైప్ ఆఫ్ రన్ టైమ్ పెట్టాలి అన్నీ కూడా కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి. దిస్ ఈస్ వెరీ వెరీ బిగ్ థింగ్ ఆర్ హెడేక్ వర్క్ అన్నమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. దట్స్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ విచ్ ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్ అజూర్. ఓకే. నెక్స్ట్ ఏముంటదంటే హైరార్కికల్ డయాగ్రామ్ అంటారు. దిస్ ఈస్ ద హైరార్కీ డయాగ్రామ్. సో, మీకేం చేస్తానంటే నేను పోర్టల్‌లోకి లాగిన్ అవుతాను క్విక్‌గా. ఓకే. దిస్ ఈస్ మై లాగిన్ అవ్వాలంటే portal.azure.com అంటాను. యాక్చువల్లీ నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. మీరు లాగిన్ అవ్వాలంటే ఇది కొన్ని ఈమెయిల్ ఐడీ లేకపోతే అయి ఉంటాయి. ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. ఓకే. నేను అంతా సెటప్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. సో, ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసారా దీన్నేమంటారంటే డైరెక్టరీ అంటారనమాట. దిస్ ఈస్ మై డైరెక్టరీ. ఓకే. దీని కింద ఏముంటుందంటే మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ గ్రూప్స్ ఈస్ నథింగ్ బట్ యాక్టివ్ డైరెక్టరీలో ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ గ్రూప్స్‌లో మేనేజ్మెంట్ గ్రూప్స్ అయ్యి ఉంటాయి. ఓకే. సో, మీరక్కడ చూస్తే అది. ఫస్ట్ టెనెంట్ తర్వాత మేనేజ్మెంట్ గ్రూప్స్. ఆ 2 అయిన తర్వాత మేనేజ్మెంట్ గ్రూప్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ టెనెంట్ ఈస్ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ గ్రూప్స్ ఈస్ ఓన్లీ ఫర్ హౌ టు ప్రొవైడ్ యాక్సెస్ టు రిమైనింగ్ పీపుల్ అంతే. ఓకే. టెనెంట్ అయితే మీరు చూసారు కదా! థిస్ ఈస్ వాట్ మై టెనెంట్. యాక్టివ్ డైరెక్టరీలోకెళ్తే ఇది నా టెనెంట్. ఓకే. దీని కింద ఏముంటాయి అంటే సబ్‌స్క్రిప్షన్స్ అని ఉంటాయి. నా దగ్గర ఒకటే ఉంది కరెంట్‌లీ. ఓకే. కరెంట్‌గా ఒకటే ఉంది. మీ కంపెనీలో మాత్రం మోర్ థాన్ 1 సబ్‌స్క్రిప్షన్స్ డెఫినిట్‌గా ఉంటాయి. ఓకే. దట్స్ వాట్ అబౌట్ ది టెనెంట్ సబ్‌స్క్రిప్షన్స్. సో, యాక్టివ్ డైరెక్టరీ, సబ్‌స్క్రిప్షన్స్, సబ్‌స్క్రిప్షన్స్ కింద ఏముంటాయంటే రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయండి. ఈ సబ్‌స్క్రిప్షన్స్ క్లిక్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకెళ్ళానంటే ఇక్కడ ఏమొస్తదంటే మీకు రిసోర్స్ గ్రూప్స్ అని ఉంటది సెట్టింగ్స్‌లో.
ఇక్కడ నా దగ్గర ఒకటే రిసోర్స్ గ్రూప్ ఉంది. ఇప్పుడే క్రియేట్ చేశాను. ఓకే. దిస్ ఈస్ ద రిసోర్స్ గ్రూప్. దీని కింద ఒక స్టోరేజ్ అకౌంట్ ఉంది. ఓకే. దట్స్ వాట్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఏమొస్తది? యాక్టివ్ డైరెక్టరీ అంటే మనం లాగిన్ చేయాల్సిందంతా యాక్టివ్ డైరెక్టరీలోనే. యాక్టివ్ డైరెక్టరీ కావాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్ గ్రూప్స్ ఫర్ యాక్సెస్ రిలేటెడ్. ఆ తర్వాత ఏమొస్తుందంటే సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. సబ్స్క్రిప్షన్స్ కింద రిసోర్స్ గ్రూప్స్ వస్తాయి. రిసోర్స్ గ్రూప్ కిందే మనకి రిసోర్సులు కావాలి. అంటే మనకేదైనా రిసోర్స్ కావాలి అంటే మనం ఏదైనా విఎం కావాలి, లేకపోతే నెట్వర్క్ కావాలి, ఏదైనా కావాలి అంటే క్లౌడ్‌లో మనకి ఫస్ట్ ఏం కావాలంటే డెఫినిట్‌గా అకౌంట్ కావాలి. ఆ తర్వాత మనకు కావాల్సింది సబ్స్క్రిప్షన్ కావాలి. ఈ 2 వచ్చినియంటే డైరెక్ట్‌గా మనం రిసోర్స్ క్రియేట్ చేస్తానంటే కుదరదు. నెక్స్ట్ మీకు కావాల్సిందేంటంటే రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ ఉంది. ఇక్కడ నేను రిసోర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. లెట్స్ సే నేను ఇక్కడ విఎమ్స్ అంటాను. ఓకే. విఎమ్ దాన్ని క్రియేట్ చేయమని చెప్తే అడుగుతుందనమాట. డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఫిలప్ చేసి తర్వాత మనం చేసుకోవచ్చు. ఓకే. దట్స్ ఇట్ గైస్. దట్స్ ద హైరార్కికల్ డయాగ్రామ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఇంటర్వ్యూ క్వెషన్ కూడా అడుగుతుంది. వితౌట్ రిసోర్స్ గ్రూప్ కెన్ యూ ఏబుల్ టు క్రియేట్ ఎనీ రిసోర్స్ ఇన్ అజూర్? మీరు చెప్పాల్సింది 100% నో సార్. ఇట్స్ నాట్ పాసిబుల్. రిసోర్స్ గ్రూప్ కింద మాత్రమే రిసోర్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిసోర్స్ అంటే రిసోర్స్ గ్రూప్ అంటే ఏమంటారంటే ఇట్స్ ఈస్ ఏ లాజికల్ సెపరేషన్. అంటే లాజికల్‌గా మనం ఏదైనా రిసోర్స్‌ని సెపరేట్ చేయొచ్చు అంటే రిసోర్స్ గ్రూప్‌ని సెపరేట్ చేయొచ్చు అనేసి చెప్పొచ్చు. దట్స్ వాట్ అబౌట్ ఇట్. అండ్ ఫైనల్లీ what is service and resource? Okay, this is very important. It's a confusing question to a lot of people. Okay, మీరు 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తే గనక మీకు అడిగే క్వెషన్ ఇదే. వాట్ ఈస్ ద అట్‌లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ అండ్ రిసోర్స్ అనేసి అడుగుతారు. ఇన్ సింపుల్ మీరు ఇక్కడ చూసారంటే 3 డాట్స్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రిసోర్స్ అన్నాను, ఇక్కడ సర్వీస్ అన్నాను. సర్వీస్ అంటే ఏమి లేదు గైస్. ఓకే. మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్ని సర్వీసులు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇయన్నీ ఆల్ అన్నమాట. చూసారా? ఇయన్నీ సర్వీసులే. ఇయన్నీ సర్వీసులే. ఇవన్నీ సర్వీసులే. ఇవన్నీ కూడా సాఫ్ట్‌వేర్ అంటే కంపెనీస్‌కి ప్రొవైడ్ చేశారు. మనకి ఏ సర్వీస్ కావాలో అది తీసుకొని ఏ సర్వీస్ కావాలో అది తీసుకొని ఓకే. మనం ఏదైనా క్రియేట్ చేస్తే దాన్నే రిసోర్స్ అనేసి అంటారన్నమాట. ఓకే. ఇక్కడ చూస్తే నేను ఇక్కడ చూసాననుకోండి ఆల్ సర్వీసెస్ నా దగ్గర ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ విఎమ్స్ అంటే జీరో నథింగ్ ఏమీ లేదు. అలా కాదు ఇక్కడికెళ్ళి నేను స్టోరేజ్ అకౌంట్స్ అన్నాను. ఏదైనా ఉందా? యెస్ ఒకటుంది. ఇదేంది నేను ఒక నేమ్ ఇచ్చి క్రియేట్ చేసుకున్నాననమాట. సర్వీస్ అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీస్‌కి ప్రొవైడ్ చేసే సర్వీస్ గైస్. ఓకే. ఆ సర్వీస్ యూజ్ చేసుకొని మనం ఏమైనా రిసోర్స్‌లు క్రియేట్ చేస్తే దాన్ని మనం రిసోర్సెస్ అనేసి అంటాం. దట్స్ ద డిఫరెన్స్ నథింగ్ మచ్. ఓకే. ఐ హోప్ యూ క్లియర్. దెన్ వన్స్ యూ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్ మనం క్లౌడ్ ఇంట్రడక్షన్ కొంచెం చెప్పుకుందాం. ఇక్కడ మీరు 3 చూసారా? దీన్ని ఏమంటారో తెలుసా? దిస్ ఈస్ హౌ టు క్రియేట్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూస్తే ఇయన్నీ ఫేవరెట్స్ అన్నమాట. ఇప్పుడు నాకు ఇది ఫేవరెట్ అవసరం లేదు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే హోవర్ చేసి ఇక్కడ నేను దీన్ని తీసేస్తానంటే ఫేవరెట్స్ పోతాయి. ఓకే. లేదు నాకు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నాకు లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ లేదు చూసారా? ఈ లోడ్ బ్యాలెన్సర్ అంటారు దీన్ని. అది ఫేవరెట్ కావాలంటే దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సింబల్ వచ్చేస్తది అక్కడిప్పుడు. ఓకే. వచ్చేసింది కదా! నేను మూవ్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. దీన్నేంటంటే సింపుల్‌గా ఫేవరెట్స్ అంటే ఈజీగా ఏదైనా రిసోర్స్‌ని హ్యాండిల్ చేయడానికి దీన్ని వాడతారు. ఫేవరెట్స్ అంటారు. సెకండ్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఆల్ అజూర్ సర్వీసెస్. నేను రీసెంట్‌గా ఏదైతే అజూర్ సర్వీస్‌ని ఓపెన్ చేస్తానో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దీన్నేమంటారంటే క్యాచీడ్ ఇమ్మీడియేట్ ఇన్ఫర్మేషన్. అంటే ఇమ్మీడియేట్‌గా మనం రీసెంట్‌గా ఏది ఓపెన్ చేసామో దాని దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఓకే. ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసిన సర్వీసెస్. ఓకే. అగైన్ నాట్ రిసోర్సెస్. డోంట్ కన్‌ఫ్యూజ్ ఇట్. సర్వీస్ అండ్ రిసోర్స్. సర్వీసెస్ అంటే మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ నేను క్లిక్ చేస్తే లెట్స్ సే నేను ఇక్కడ క్లిక్ చేస్తే రిసోర్స్ గ్రూప్ కదా! నేను క్లిక్ చేస్తే ఏమొస్తాయంటే అన్ని రిసోర్స్ గ్రూప్‌లు వస్తాయి. ఇదేంది రిసోర్స్ అంటే నేను క్రియేట్ చేసిన రిసోర్స్ అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేస్తే డైరెక్ట్ దాంట్లోకెళ్ళిపోతాను. ఓకే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే. సో, ఆల్ అంటే క్యాచీడ్ సర్వీసెస్ ఇక్కడుంటాయి. క్యాచీ రిసోర్సెస్ ఇక్కడుంటాయి. ఓకే. దీని కింద మనకొచ్చేది నావిగేషన్స్, టూల్స్ ఇవి సమ్ ఆఫ్ ద ఆహ్, హెల్ప్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. ఓకే. సో, ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్‌గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్నేమంటారంటే గ్లోబల్ సెర్చ్ అంటామన్నమాట. ఇక్కడ మనం ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏమంటానంటే యాప్ ఇన్‌సైట్స్ అంటాను. అప్లికేషన్ ఇన్‌సైట్స్ అంటాను. దొరికేసింది. అట్లాగే అప్లికేషన్స్ ఇన్‌సైట్స్ అంటే యాప్‌కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చేస్తాయన్నమాట. ఓకే. అగైన్ అప్లికేషన్ అంటే
చూసారా వచ్చేసింది. అప్లికేషన్ గేట్‌వే, అప్లికేషన్ గ్రూప్స్ అట్లా. అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇట్లాగా. మేనేజ్డ్ అప్లికేషన్స్ దానికి సంబంధించినవి అన్నీ వస్తాయి. యాక్టివ్ డైరెక్టరీ, యాక్టివ్ డైరెక్టరీ. అంటే ఇక్కడ మనం సర్వీసెస్ సెర్చ్ చేయొచ్చు. లేదు నేనేమంటానంటే క్లౌడ్ హైఫెన్ షెల్ అని రాస్తాను చూడండి. ఓకే. క్లౌడ్ హైఫెన్ షెల్. ఓహ్! కమ్ ఆన్. చూసారా క్లౌడ్ హైఫెన్ షెల్ అంటే చూసారా రిసోర్స్ గ్రూప్. దిస్ ఈస్ ద రిసోర్స్. ఓకే. అంటే సర్వీస్‌ని సెలెక్ట్ చేయొచ్చు. రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేయొచ్చు. లేదు నేను ఇది సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే. డైరెక్ట్ ఏమి సెలెక్ట్ చేసింది? రిసోర్స్‌ని సెలెక్ట్ చేయండి. అంటే ఎవ్రీథింగ్ కెన్ బి సెలెక్టబుల్ హియర్. ఓకే. చూసారా ఇక్కడ మీరు చూస్తే ఆల్ మార్కెట్ ప్లేస్‌లో ఏమున్నాయి సర్వీసెస్, రిసోర్స్ గ్రూప్స్, ఏమైనా డాక్యుమెంటేషన్ లేకపోతే యాక్టివ్ డైరెక్టరీ ఏదైనా సరే మనం గ్లోబల్ సెర్చ్ నుంచి ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, దాని తర్వాత దీన్ని ఏమంటారంటే క్లౌడ్ షెల్ అంటారు. దీనేంటంటే ఏదైనా కమాండ్‌లు మనం ఎగ్జిక్యూట్ చేయాలి. మన స్క్రిప్ట్‌లు రాసామనుకోండి. అయన్నీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడికే ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, థిస్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ఫిల్టర్. ఓకే. మనం ఏదైనా ఫిల్టర్ చేయాలంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఓకే. సో, తర్వాత ఈ సెట్టింగ్స్, క్వెషన్ మార్క్ అంటే ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలంటే అది. ఇదేంటంటే లైక్ ఇది కూడా ఫీడ్‌బ్యాకే. ఆ తర్వాత ఇది డైరెక్టరీ. మన డైరెక్టరీ ఇన్ఫర్మేషన్, లాగిన్, లాగౌట్‌లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఓకే. దట్స్ ద కంప్లీట్ ఓవర్‌వ్యూ అబౌట్ అజూర్ క్లౌడ్ గైస్. ఓకే. సో, that's it for me today and let me know if you have any questions in the comment section. Thank you guys.